డైరెక్టర్ నేమ్ ప్రకటించలేదు. అది యాక్చువల్గా అప్పుడు త్రివిక్రమ్ గారి పేరు వచ్చింది, త్రివిక్రమ్ గారి రైటర్గా అనుకున్నారు. సో అంటే ఇది చాలామందికి తెలియని విషయం ఏంటంటే, రాణా నేను అనుకున్నప్పుడు హిరణ్యకశిప త్రివిక్రమ్ గారు ఆయనంతటా ఆయనే ఫోన్ చేసి ఈ సినిమాకి నేను మాటలు రాస్తాను. రాణా అడిగాడు నన్ను, అంటే ఆయన మాటలు రాస్తే తిరుగులేదే బాబు, అసలు అంతకంటే ఇదా అని చెప్పి అలాగ నేను వెంటనే ఒప్పుకున్నాం. సో కాకపోతే తర్వాత ఈ డెవలప్మెంట్స్లో జరగనప్పుడు నేను బయటకు వచ్చి నేను వేరే దీంట్లో పడ్డాను, రాణా వేరే దాంట్లో పడ్డాడు. ఒక దశలో రాణా త్రివిక్రమ్ రైటర్గా కంటిన్యూ చేస్తూ ఆ ప్రాజెక్టు కంటిన్యూ చేద్దాం ట్రై చేశాడు వేరే వాళ్ళతోటి. అప్పుడు చిన్న మిస్కమ్యూనికేషన్ ఏమైందంటే, అంటే నేను దాదాపు 7 ఏళ్ళు నా విజువలైజేషన్ అదంతా, అంటే కంప్లీట్గా నేను ఏదైతే తీయాలనుకుంటున్నానో అది కంప్యూటర్లో ప్రీ విజువలైజేషన్లో డైరెక్ట్ చేసేసాను. సో ఒకవేళ అదిగా నేను వాడుకుంటూ ఇది అవుతున్నారా, వాళ్ళు ఫాలో అవుతున్నారా, నేను వెంటనే కొద్దిగా హర్ట్ అయ్యాను. హర్ట్ అయ్యి ఇమీడియట్గా నేను మనబోటి వాళ్ళ దగ్గర చెప్తే, ఇప్పుడు వెంటనే పాపం చాలా రెస్పెక్టెడ్గా త్రివిక్రమ్ నాకు ఫోన్ చేసి, అబ్బాయి ఇది నేను డైరెక్ట్ చేసే ఉద్దేశం లేదు నాకు, నేను రైటర్గానే, ఇంకా రాణా అసలు మీరే డైరెక్టర్ అన్నట్టుగానే అన్నాడు, సో అందువల్ల ఇది అసలు తీస్తే మీరే తీయాలి సార్ అని పాప ఆయనే స్వయంగా నాతో ఫోన్ చేసి ఒక 20 నిమిషాలు చెప్పారు.